మేడే సందర్భంగా గ్రామీణ అభివృద్ధి శాఖ ఉపాధి శ్రమికులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించనున్నారు. మంగళవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లా నుంచి సుమారు 10 మంది చొప్పున 260 మంది ఉపాధి శ్రమికులు ఇందులో పాల్గొననున్నారు. 100 రోజుల పనులు చేసినటువంటి ఉపాధి శ్రమికులను ఈ అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి ఒక అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బాధ్యత తీసుకొని ఈ శ్రమికులను మంగళగిరికి తీసుకువస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. 100 రోజుల పని సందర్భంగా శ్రమికులను గుర్తిస్తున్నారు మన కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా నేడు శ్రమికులను కలిసే అవకాశం ఉంది. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే సంబంధించి కూడా అధికారులు ఏమంటున్నారు? సాయిరామ్, ముఖ్యంగా ముందుగా ప్రైమ్ లైన్ తరపున 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అంటే ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ పనులకు సంబంధించి కూడా ఎవరైతే ఈ శ్రామికులు పవన్ కళ్యాణ్ మొన్న జరిగినటువంటి పంచాయతీరాజ్ దినోత్సవం రోజున శ్రామికులు అనేటువంటి ఒక పదాన్ని తీసుకుని వచ్చారు. ఇదే విషయాన్ని కంటిన్యూ చేయాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక కూలీ, గతంలో కూడా ఒక కూలీ అనేటువంటి పరిస్థితి ఉండేది. అతను కూలీ కాదు, అతను ఎంతో కష్టపడి పని చేసేటువంటి విధానాన్ని అందరూ కూడా గుర్తించాలి. అతను ఒక శ్రామికుడు, అంటే రోజు కూడా పొద్దున్నే ఉదయం లేచి అతను పొలానికి వెళ్ళి అతనికి సంబంధించినటువంటి పనులు, లేదంటే అతనికి అవకాశం ఇచ్చేటటువంటి ఏ పనైనా సరే చేసి అతను ఒక శ్రామికుడిగా గుర్తించాలి. ఇక నుంచి ఇతను శ్రామికుడిగానే పరిగణించాలని అంటూ కూడా ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీకి స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రైతులతో ఏదైతే అదేవిధంగా శ్రామికులు ఎవరైతే ఉన్నారో వీరందరితో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇంటరాక్షన్ కార్యక్రమం ఈరోజు వీటికి సంబంధించి కూడా పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే దాదాపుగా 400 నుంచి 500 మంది శ్రామికులను ఈరోజు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో పవన్ కళ్యాణ్కు జరిగేటువంటి ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో వీరందరూ కూడా చేరుకోబోతున్నారు. ప్రధానంగా ఏదైతే పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత ఎలాంటి మార్పులు జరిగినాయి, గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి పంచాయతీల్లో జరిగేటువంటి అభివృద్ధి కావచ్చు, నిధులు కేటాయించినటువంటి తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు కావచ్చు, గ్రామీణ ఉపాధి హామీ పనులు కావచ్చు, ఏదైతే 100 రోజుల కరువు పనులు కావచ్చు, ఇలాంటి పనులన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే శ్రామికులు ఉన్నారో వారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఉన్నారు. ఎలాంటి లోటుపాట్లు ఉన్నా కూడా వాటిని సరిచేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖకి సంబంధించినటువంటి ఉన్నత అధికారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా ఏ జిల్లా నుంచి ఎవరెవరికి సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రాంతంలో ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి కష్టాలు ఎదురవుతా ఉన్నాయి, ఇవన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ నేరుగా సమీక్షించబోతా ఉన్నారు. ఈరోజు మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ సీకే కన్వెన్షన్కు చేరుకోబోతున్నారు. చేరుకున్నటువంటి తర్వాత యొక్క కార్యక్రమం అంతా కూడా ప్రారంభమై పవన్ కళ్యాణ్కు రైతులు కొంత వినతులు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ శ్రామికులందరూ కూడా రాబోతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ముందు ఎలాంటి సమస్యలు వచ్చబోతున్నారు, ఇప్పటికే గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీలు కావచ్చు, ఇటువంటి పనులు ఏవి కూడా పూర్తి స్థాయిలో వారికి చేతికి రాక వారందరూ కూడా చాలా అవస్థలు పడినటువంటి పరిస్థితి ఉంది. అదన్నింటినీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక పర్యటనలో ఆయన పర్యటించినటువంటి సమయంలో కూడా ఆయన అన్నింటినీ కూడా గుర్తించినటువంటి క్రమంలో ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి కూడా తన వంతుగా ఏదైతే బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత ప్రతి ఒక్కరికి కూడా తన వంతు బాధ్యతగా చేయూతను అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖను తీసుకోవడము, ప్రభుత్వం ఆయనకే ఆ శాఖను ఇవ్వడముతో ఇచ్చినటువంటి కోణంలో పూర్తిగా కూడా శ్రామికులందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక ఆశాజ్యోతులు కనపడుతున్నారు. వారికి ఎదురవుతున్నటువంటి అన్ని కష్టాలని కూడా పవన్ కళ్యాణ్ నేరుగా కూడా తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు ఆ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా మేమందరం అండంగా ఉంటాం, ప్రభుత్వం తరఫున మాది బాధ్యత అని వారందరికీ కూడా ఒక భరోసాను కల్పిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ సమావేశం వారందరికీ కూడా చాలా భరోసాన్ని నింపబోతా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వీరందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్తో జరిగినటువంటి చర్చాగోష్ఠుల్లో జరిగినటువంటి అంశాలు, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి భరోసా కూడా పూర్తిగా కూడా గ్రామాల్లోకి వెళ్ళి చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం మాత్రం పూర్తిగా కూడా శ్రామికులకి ఎదురవుతున్నటువంటి కష్టాలు, వారితో జరిగేటువంటి పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయి అనేది పూర్తిగా కూడా ఎజెండాతో జరుగుతుంది. కాబట్టి పూర్తిగా కూడా ఈ సమావేశం కూడా విజయవంతం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ అంతా కూడా కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.